బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కుట్రలు జరుగుతున్నాయా? ఆమెపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారా? తనపై జరుగుతున్న ట్రోలింగ్ తో కవిత ఇబ్బంది పడుతున్నారా? అసలు కవితపై అసత్యాలు ప్రచారం చేస్తుందెవరు? తనపై కుట్రలు ఆపకపోతే అన్నీ బయట పెడతానంటూ కవిత ఎవరిని బెదిరిస్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. లిక్కర్ స్కామ్లో బెయిల్పై బయటకు వచ్చాక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. బీసీలకు సామాజిక న్యాయం పేరుతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇస్తేనే మహాత్మా జ్యోతిరావు పూలేకు నిజమైన నివాళి అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు అధికారంలో ఉండగా ప్రశ్నించని కవిత ఇప్పుడు బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లడంతో గులాబీ లీడర్లకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో బీసీ నేతలతో సమావేశాలు కవిత నిర్వహించారు. కొన్ని సమావేశాలకు బీఆర్ఎస్ నేతలను ఆమె పిలవడమే లేదు. దాంతో కవిత గులాబీ పార్టీకి దూరం అయ్యారా అనే చర్చ సైతం లేకపోలేదు. ఈ క్రమంలోనే తాజాగా కవిత చేసిన హాట్ కామెంట్ చర్చనీయాంశంగా మారాయి. కొద్ది రోజులుగా కవిత వ్యవహారం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెలలో మేడే కార్మిక దినోత్సవంలో పాల్గొన్న కవిత భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధ్యమైంది, సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అయితే గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కవిత తండ్రి కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో కవిత కామెంట్స్ గులాబీ పార్టీలో కాకరేపాయి. అసలు కవిత కేసీఆర్ లోపాలను ఎత్తి చూపిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఓ అంచనాకు వచ్చారు. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా కవిత కామెంట్స్ ను బాగా హైలైట్ చేయడంతో కవిత డైలమాలో పడ్డారు. ఈ క్రమంలోనే మరోసారి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించారు. ఇప్పటి వరకు తాను 47 నియోజకవర్గాల్లో పర్యటించానని, అక్కడ వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. అంతేకాదు తాను గులాబీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని, కానీ తనపై మాత్రం కొందరు పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉండగా కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో కవిత దాదాపు 6 నెలలు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చివరకు బెయిల్కు రావడంతో బయటకొచ్చారు. 6 నెలల పాటు తాను జైల్లో ఉన్న సమయంలో ఆమె నరకయాతన అనుభవించినట్టు తెలిపారు. ఇప్పుడు మరోసారి ఇదే అంశాన్ని ఆమె లేవనెత్తారు. గతంలో తాను జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా కష్టపెడతారా అని ప్రశ్నించారు. కానీ తనను ఇంకా రెచ్చగొడితే మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పుకొచ్చారు. తన విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై గులాబీ పార్టీ స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కవిత కామెంట్స్ తర్వాత ఇప్పుడు కొత్త అంశం తెరపైకొచ్చింది. జైలుకు వెళ్లి వచ్చాక కవితకు గులాబీ పార్టీ అండగా లేదనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే కవిత కామెంట్స్ పై ఇప్పుడు కారు పార్టీలో హాట్ చర్చ జరుగుతోందట. కొద్ది రోజులుగా కవిత పూలే ఫ్రంట్ పేరుతో దూసుకెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఆమె కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం సాగుతోంది. దాంతో కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. ఇటీవల ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు హరీష్ రావును పక్కన పెట్టేశారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేయడంతో ఆమె ఎవరిని టార్గెట్ చేశారు, ఆమె మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని గులాబీ లీడర్లు చెవులు కోరుకుంటున్నారట. మొత్తంగా కవిత కామెంట్స్ పై బీఆర్ఎస్ అగ్రనేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.